ప్రైజ్ లార్డ్ అందరికీ. We welcome you to Craftsman Media. ఈరోజు ఒక స్పెషల్ డే ఫర్ us and with a special people in midst of us. From Craftsman Media, we wanted to support and encourage the young talent. One day నాకు కాల్ వచ్చింది ఫ్రమ్ నతాలియా నుంచి, అన్న మేము ఒక సాంగ్ చేసాము కానీ అది 2 years అయింది, కానీ ఆ సాంగ్ వీడియోని మేము ఇంకా ఏమీ చేయలేకపోతున్నాము. వీ స్పోక్ టు ఇమ్ము అండ్ బెనో అండ్ దెన్ దే సెడ్ దట్ దే హర్డ్ ద సాంగ్. తర్వాత వాళ్ళు అన్నారు ఏంటంటే, అన్న దిస్ ఇస్ అ సాంగ్ విచ్ విల్ రీచ్ టు ది యంగర్ జనరేషన్. And then we given them that confirmation that okay, we are going to support you in this journey. And ఆ టైంలో మా దగ్గర ఏమీ లేదు అంటే how to go about it, but only thing is that we had a beautiful song with us with a wonderful team. సో ఈరోజు ఆ సాంగ్ గురించి మనము కొంచెము ఇంకా ఈ సాంగ్ ఎట్లా రాశారు, దేవుడు ఎలా ప్రేరేపించారు రాయడానికి. సో మన మధ్యలో వీ హ్యావ్ సన్నీ. Sunny is the one who has written this song. Sunny, can you please tell us దేవుడు ఎలా ప్రేరేపించాడు? ఈ సాంగ్ రాయడానికి కారణాలు ఏంటంటే అన్న, ఇప్పుడు మన జీవితంలో దేవుడు ఎన్నో సంఘటనలు మనం ఫేస్ చేసి ఉంటాం. ఈవెన్ ఇతరుల జీవితాలలో కూడా మనము చూసి ఉంటాం చాలా సంఘటనలు. అంటే లైక్ వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్ అయినప్పటికీ లేదా సంథింగ్ వాళ్ళ స్ట్రగుల్స్ అయినప్పటికీ దాన్ని చూసి అరే దేవుడు ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే, మనము ప్రతిరోజు కాపాడబడుతున్నామంటే ఆయన యొక్క నీడ, ఆయన యొక్క భద్రత, ఆయన యొక్క కౌగిలిలో మనం చేర్చుకొని ఉన్నాడు కాబట్టి మనం ఈరోజు ఈ స్థాయిలో ఉండి ఈ యొక్క దేవుడు నాకు ఇచ్చిన యొక్క ఆలోచనని ఆయన యొక్క నీడలో, ఆయన యొక్క కౌగిలిలో ఈరోజు దేవుడు మనల్ని భద్రపరిచాడు కనుక ఆ యొక్క మైండ్ సెట్ తోటి, ఆ యొక్క దేవుడు ఇచ్చిన ప్రేరేపణతోటి ఈ సాంగ్ రాయాల్సి వచ్చింది. సో సన్నీ, జస్ట్ నువ్వు ఈ సాంగ్ రాసేటప్పుడు అంటే నీకు పర్సనల్గా ఆ టైంలో ఏమన్నా ఛాలెంజెస్ కానీ వచ్చాయా? యా అన్న, ఇప్పుడు మనము మినిస్ట్రీలో ఉన్నాం కాబట్టి మనకి చాలా స్ట్రగుల్స్ ఉంటాయి అన్న, లైక్ ఫైనాన్షియల్ అయినప్పటికీ ఇంకా ఏదైనప్పటికీ. బట్ నేను ఫ్యామిలీ త్రూ కూడా చాలా సపోర్ట్ పొందాను. బట్ ఆల్సో నా పర్సనల్గా నేను లీవ్ చేయాలి కాబట్టి నాకు ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి.